ఈ జీలకర్ర బెల్లం రెండు కలిపి ఆ తెర అడ్డుగా పట్టుకొని, మామూలుగా సాంప్రదాయం అయితే ఒకరినొకరు చూసుకోకూడదు అంటాడు. పెళ్లి చూపులు అనేవి ఉండేవి కాదు పూర్వకాలం అంతా కూడా. ఎప్పుడు చూసుకోవాలి స్వామి మరి అంటే, అమ్మాయి అబ్బాయిని ఎప్పుడు చూడాలి అంటే పెళ్లి పీటల మీదే చూడాలి అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే పెళ్లి పీటల మీద అమ్మాయికి అబ్బాయి కనపడకుండా ఉండడం కోసమే తెర అడ్డుగా పట్టుకునేది. దేనికి అంటే చేయించిన పురోహితుడు టవర్ ఎత్తుకోవడానికి కాదు. ఎందుకు పట్టుకునేది అంటే చక్కగా ఆ ఇద్దరికి ఒకరినొకరు కనపడకుండా ఉండాలి అనేటువంటి భావనతో ఆ స్వామికి అమ్మవార్లకు చక్కగా తెర అడ్డుగా పట్టుకొని మంగళాష్టకాలు అనేటువంటివి చెప్పారన్నమాట. అంటే మంగళాష్టకాలు అంటే ఇప్పటికీ ఈ పీటల మీద వాళ్ళిద్దరూ ఒకటై దాంపత్య జీవనాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు కాబట్టి సమస్త మంగళాలు సమస్త శుభాలు వాళ్ళకు కలగడం కోసం ఆ మంగళాన్ని కలిగించేటువంటి మంత్రాలని కూడా చెప్పి, సుముహూర్తే సావధాన, సులగ్నే సావధాన, లక్ష్మీనారాయణస్య సావధాన అంటే సుముహూర్తం సమీపిస్తూ ఉంది, ఓ లక్ష్మీనారాయణలారా ఈ దంపతులను దీవించండి అనేటువంటి మంత్రాన్ని కూడా చక్కగా చెప్తూ, శిరస్సు మీద బ్రహ్మరంధ్ర స్థానము అంటారు ఇక్కడ తల మీద, ఈ బ్రహ్మరంధ్ర స్థానం మీద ఈ జీలకర్ర బెల్లం పెట్టిస్తారు అన్నమాట. అమ్మాయి చేత అబ్బాయికి, అబ్బాయి చేత అమ్మాయికి. అట్లా పెట్టించినప్పుడు ఏం జరుగుతుందంట అంటే శరీరంలో ఉండే అనేక నాడులకు ఇక్కడ కనెక్షన్ ఉంటుందంట. ఈ జీలకర్ర బెల్లం తల మీద చక్కగా అమ్మాయి ఒక్కసారి అట్లా పెడుతుంది, అట్లే అబ్బాయి కూడా అమ్మాయి తల మీద ఒక్కసారి అట్లా పెడతాడు. లోపల నుంచి శక్తి తరంగ ప్రసరణాన్ని లాగుతాయండి జీలకర్ర బెల్లం రెండు కూడా. అంటే తరంగ శక్తిని లాగి మనస్సు నుంచి వచ్చే తరంగాలు ఇక్కడికి వచ్చి బ్రహ్మరంధ్ర స్థానానికి, అక్కడి నుంచి చేతి ద్వారా ఒకరిలోకి ఒకరి మనస్సు భావాలు రెండు కలిపేటువంటి అద్భుత ప్రక్రియ ఈ సుముహూర్తం అనేటువంటి ఈ యొక్క జీలకర్ర బెల్లం అనేటువంటి సుముహూర్త కార్యక్రమం. కాబట్టి జీలకర్ర బెల్లం పెట్టడంలో ఇంత ఆంతర్యం మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అటువంటి దివ్య కళ్యాణంలో సుముహూర్త కార్యక్రమాన్ని చక్కగా చేశాం. తర్వాత ఇప్పుడు స్వామివారికి ఆ అమ్మవార్లకు